ఇక్కడ నుంచి రావాలి ప్రవీణ్ కాదు, ఇక్కడ నుంచి రావట్లేదు. ఎవరైనా పర్లేదు అనేది. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు టైం వచ్చేసి 3:30, అంటే 3:45 మీకు కనిపిస్తుంది కానీ 5 మినిట్స్ ఫాస్ట్ ఉంటుంది అనమాట. 3:30 టైము. సో ఇక్కడ వచ్చేసి నేను 3:30కి లేచాను. కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకు అంటే ఇక్కడైతే నేను ప్యాంటాక్స్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా. ఇది గ్యాస్కి అనమాట. ఎప్పుడైనా గ్యాస్ ఫామ్ అయినట్టు ఏమైనా అనిపిస్తే మేడం అది సజెస్ట్ చేశారు. ఆ తర్వాత నేను కొంచెం ఫేస్ స్క్రబ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 3:30 అయింది తెలుసా నిజంగా టైము. ఆ తర్వాత కొంచెం స్క్రబ్ చేసిన తర్వాత స్నానం చేసేసి, దేవుడికి నేను ఎలాగో దీపం పెట్టకూడదు కదా, నిన్న మొత్తం పూజ అదంతా క్లీన్ చేశాను. చాలా దుమ్ము వచ్చేసింది అనకాపల్లి నుంచి వచ్చిన తర్వాత. సో అందువల్ల నీట్గా బొట్లు అవన్నీ మార్చుకున్నాను అనమాట. సో ఇక్కడైతే చిన్న అగరబత్తి అది వెలిగించుకున్నా. దీపం వెలిగించకూడదు కదా అని చెప్పి. సో ఆ తర్వాత ఈరోజు అంత దీనిగా ప్రిపేర్ అవ్వడం దేని గురించి అంటే, ఈరోజు స్కాన్ ఉంది, గ్రోత్ స్కాన్ ఉంది. అండ్ 3:30 అయింది. నేను రెడీ అయ్యేసరికి 4:15 4:30 అలా అవుతుంది. ఇప్పుడు టైము చూసారా, బయట అసలు చాలా చీకటిగా ఉంది. అసలు తెల్లవారలేదు. ఇంకా 3:30 4:30 ఏం తెల్లారుతుంది. నేనైతే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేశాను. బట్ వన్స్ నేను అగరబత్తి వెలిగించిన తర్వాత ఆ పొగకి నాకు అసలు ఊపిరి అందలేదనమాట. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ఊపిరి అందకపోవడము అండ్ ఆల్సో యాంగ్జైటీ, ఇవన్నీ బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. అందువల్ల ఈ చైర్ కొంచెం బయట తెచ్చుకొని డోర్స్ ఓపెన్ చేసేసి కొంచెం చల్లగాలి వస్తుంది కదా, అందువల్ల కొంచెం కాసేపు అలా కూర్చున్నా. ఎంత ట్రై చేసినా అసలు ఈరోజు చాలా ఇబ్బంది అనిపించింది. ఒక పక్క టెన్షన్గా ఉంది గ్రోత్ స్కాన్ అని చెప్పేసి, ఇంకొక పక్క అగరబత్తీల వల్ల చాలా బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయిందనమాట. నార్మల్గానే నాకు అగరబత్తి అంటే ఇప్పుడు పడట్లేదు. బట్ ఈరోజు ఏంటంటే స్కాన్ ఉంది కదా, అందుకే కొంచెం దేవుడికి దండం పెట్టుకుందాం, అంతా మంచిగా చూడు అని చెప్పి వెలిగించుకున్నా. పూజ రూమ్ అది క్లీన్ చేసుకొని. బట్ చాలా యాంగ్జైటీ, చాలా ట్రై చేశాను. పోనీ ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడదామన్నా 4:30కి 5కి ఎవరిని డిస్టర్బ్ చేస్తాం, మమ్మీ కూడా లేవదు కదా అని చెప్పి. మమ్మీ అయితే నార్మల్ కార్తీక మాసంలో తొందరగా లేసిపోతుంది. బట్ ఇప్పుడు కార్తీక మాసం అయిపోయిన తర్వాత 6:30కి అలా లేస్తుంది అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేస్తే టెన్షన్ పడతారనమాట. సడన్గా ఫోన్ చేస్తుంది ఏంటి, దూరంగా ఉన్నాం కదా అని చెప్పి. ఆ తర్వాత కొంచెం అలా తగ్గిన తర్వాత బాగా ఆకలిస్తుందని టీ ఒకటే కదా తాగాను. వరినొక ఉప్మా చేస్తున్నా. ప్రవీణ్ లేచేటప్పటికి ఇంకా వరినొక ఉప్మా చేస్తున్నాను. మేము ఈరోజు 7:30కి వెళ్ళాలన్నమాట స్కాన్కి. పెద్ద స్కాన్ కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. అండ్ ఉప్మా అది చేసేసిన తర్వాత వరినొక ఉప్మా అనమాట. ఇది నూక ఉప్మా అంటాను, కొంచెం చలవ చేస్తుంది. ఆ తర్వాత స్టార్ట్ అయిపోయాము ఇంక స్కాన్కి. ఈరోజు నేను మీతో చాలాసేపు మాట్లాడాను అండ్ చాలా షేర్ చేసుకుందామని చాలాసేపు మాట్లాడాను అనమాట. సో అదంతా కూడా నేను మీకు యాడ్ చేస్తాను. సో ఇది లాస్ట్ స్కాన్ అనమాట. అండ్ ఇంకొక విజిట్ ఉంది. ఆ తర్వాత ఇంకా ఏకంగా డెలివరీయే. అదంతా షేర్ చేసుకున్నాను వ్లాగ్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఆల్రెడీ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనుకుంటా. సో ఇలా కూర్చొని చేయడానికి రీజన్ ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు వీకెండ్. సో ప్రవీణ్ ఫ్రీగా ఉన్నాడు, అందువల్ల నేను కొంచెం రెడీ అయ్యాను కదా, మీతో మాట్లాడదామని ఇలా రెడీ అయ్యాను. సో తను కూడా మాట్లాడాలి కాబట్టి తన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాను అనమాట ఈరోజు వీడియోలో. సో ఈరోజు కొంచెం హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ 9 months నుంచి హ్యాపీ న్యూస్లే అన్నీ కూడా, ఏది కూడా సాడ్ న్యూస్లు అనేవి ఏం లేవు. సో హ్యాపీ న్యూస్ ఏంటంటే స్కానింగ్కి వెళ్తున్నామని చెప్పాను కదా ఈరోజు బ్లాగ్లో. సో స్కానింగ్ ఈరోజు లాస్ట్ స్కాన్ అనమాట. గ్రోత్ స్కాన్ లాస్ట్ స్కాన్. సో ఈరోజు నాకు ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్, చాలామంది డెలివరీ, నేను మొన్న ఒక పోస్ట్ పెట్టినప్పుడైతే డెలివరీ అయిపోయిందని అడిగారు. డెలివరీ ఇంకా చిన్న ఎమర్జెన్సీ అయ్యి చాలా మంది అనుకున్నారు డెలివరీ. యాక్చువల్గా మేము కూడా జాయిన్ అయిపోవాలేమో అన్నంత దీనిలో అనుకుని నేను పోస్ట్ పెట్టా. కానీ జాయినింగ్ అనేది ఏం కాదు. అప్పటికే 9th month వచ్చింది కదా. సో 9th month వచ్చిన 1 day 2 daysలో కూడా డెలివరీ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా అని చెప్పి నేను అలా పోస్ట్ పెట్టాను అనమాట. సో ఈరోజు చెప్పేది ఏంటంటే కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది డెలివరీకి. సో ఆల్మోస్ట్ ఒక 15 to 20 daysలో కదా డెలివరీ అనేది అవుతుంది. సో యాక్చువల్గా ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ వచ్చేది ఫస్ట్ నుంచి ఎన్టీ స్కాన్ అంటే లైక్ 5th month నుంచి 30th of December అని చెప్తున్నారు. మేము కూడా చాలా ఎక్సైటెడ్గా 31st అయితే బాగున్నాం, 1st అయితే బాగున్నాం, ఇలా మాకు ఉన్న నాలెడ్జ్తో అనుకుంటే. బట్ డాక్టర్ గారు సజెషన్స్ వాళ్ళు లైక్ ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్కి మీరు ఫిక్స్ అయ్యేప్పుడు ఉండకూడదు.
బఫర్ కానీ ఫస్ట్ ఎన్టీ స్కాన్లో చెప్పడం అయితే వాళ్ళు ఈ డెలివరీ డేట్ ఏదైతే ఉంటుందో అదే మీరు ఫిక్స్ అవ్వండి అని చెప్పారు. బట్ నాకైతే నేను అది నమ్మలేదు ఫస్ట్ నుంచి. ఫిబ్రవరి 14th ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్. వాడైతే ఫిబ్రవరి 14th, వాడు పుట్టడం అయితే ఫిబ్రవరి 3rd అనమాట. సో ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే December 30th ఇచ్చారు. బట్ నేను క్యాల్కులేట్ చేసుకుంది ఎలా అంటే December 30th వరకు అంటే నాకు 10th మంత్ స్టార్ట్ అయిపోతుంది. సో ప్రతి మంత్ 25, 26 ఆ 2 daysలో అలాగ నాకు మంత్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ వీక్స్ వచ్చేసి చాలామంది మంత్ వైజ్ కౌంట్ చేసుకుని, చాలామంది వీక్స్ వైజ్ కౌంట్ 36.5 weeks అనమాట ఇప్పుడు. సో నిన్న బేబీ ఫోటో కానీ ఇవన్నీ కూడా మనం పెద్ద స్కాన్లో చూడొచ్చు. సో ఇంతకు ముందు కూడా గ్రోత్ స్కాన్లో చూపించారు మాకు, అవన్నీ ఇస్తారు కదా రిపోర్ట్స్ అవన్నీ కూడా. బట్ నేను ఏమైనా దిష్టి తగులుతుందేమో, కరెక్ట్గా ఉంటుందో ఉండదని ఇప్పటికి షేర్ చేయలేదు. అండ్ మేమైతే జెండర్ గురించి అయితే అసలు ఫస్ట్ నుంచి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. దాని తర్వాత ఇంకా ఎక్సైట్మెంట్ మొత్తం పోయింది, ఎవరైతే వస్తారు ఉంటే చాలు అన్నట్టుగా. సో ఇప్పుడైతే హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 15 to 20 daysలో డెలివరీ అనేది అయిపోతుంది అనమాట. అది ఎప్పుడు అవుతుంది అనేది ఇంకొక చెకప్ ఉంది. ఆ చెకప్లో మనకి రివీల్ చెప్తారు బేబీ పొజిషన్ బట్టి, అండ్ ఆల్సో మాయ పొజిషన్ అండ్ ఆల్సో మిగతా అవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి చెప్తామని చెప్పారనమాట. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. మెయిన్ టెన్షన్ పడుతున్నావు బాగా, యాంగ్జైటీగా. అండ్ సో మాట్లాడితే చాలా ఆవేశంగా మాట్లాడేస్తాను, అందుకని నేను మళ్ళీ కట్ చేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు వీడియోలో అనవసరమైన నేను మాట్లాడదలుచుకోలే, హ్యాపీ మూమెంట్ డెలివరీ డేట్ ఇలా చెప్పారు అని చెప్పడానికి. నిన్న యాక్చువల్గా స్కాన్కి వెళ్ళాము. స్కాన్ చాలా టైం అయిపోయింది, ఎందుకంటే మేము నిన్న రూమ్స్ కూడా చూసాం అనమాట. డెలివరీ తర్వాత ఏ రూమ్ అయితే ప్రిఫర్ చేస్తామో ఆ రూమ్స్ కూడా చూసుకున్నాము. ఎందుకంటే 15 to 20 days అంటే రూమ్ ముందుగా బుక్ చేసుకోవాలి, లేదంటే అవైలబుల్ ఉండకపోతే వెంటిలేషన్ చూసుకోవాలి. అండ్ 3 types of రూమ్స్ చూపించారు మాకు ఆ హాస్పిటల్, అంటే ప్రణామ్ హాస్పిటల్ చూపించుకోండి అని చెప్పాను కదా. సో ఆ 3 rooms సూపర్ డీలక్స్, మిడ్ రూమ్, లో రూమ్ అని చెప్పి 3 rooms చూపించారు. అది మాకు ఏది వర్కౌట్ అవుతుంది సి సెక్షన్కి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే సి సెక్షన్ అనేది ఫిక్స్ చేశారనమాట. ఇప్పుడు నేను అసలు చెప్పలే, సి సెక్షనే జరుగుతుంది, సిజేరియనే జరుగుతుంది. ఫస్ట్ సిజేరియన్, ఇప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. కాకపోతే నేనుండే పొజిషన్కి నార్మల్గా ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ వచ్చేసి మనకి ఎన్టీ స్కాన్లో వాటిల్లో కూడా December 30 వరకు ఉంది కదా. బట్ నాకైతే December 30 వరకు కాదు, January వరకు కూడా క్యారీ చేయమంటే క్యారీ చేస్తా, ఎందుకంటే ఈ మూమెంట్ మళ్ళీ రాదు. నేను మీకు నా ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి చెప్తాను, ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ అని. చాలామంది ఇప్పటికీ కూడా చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో చేద్దాం అనుకుంటూనే ఇంకా నేను చేయడం మానేశాను అనమాట. అదేంటంటే మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఏదైనా మెడిసిన్ యూస్ చేశారా, ఆర్ఎల్స్ మీరు IVFకి వెళ్ళారా అని చెప్పేసి ఇలాంటి చాలా వచ్చాయి. వాటి మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే, ఇంకా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, నేను అంటే తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఇంకా క్లారిఫికేషన్ ఇచ్చి కూడా ఏంటి యూజ్. ఇప్పుడు కొత్తగా IVF చేయించుకొని ప్రెగ్నెన్సీ తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది, మిట్టుగాడు మాకు ఎలాగో ఉన్నాడు కదా అన్నట్టుగా నేను క్లారిఫికేషన్ చేయలేదు. సో ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ వచ్చేసి December 30th ఇచ్చారు కదా. బట్ మేడం ఏం చెప్పారంటే సి సెక్షనే కదా, సో 30 వరకు ఉండడం కొంచెం రిస్కీ. సో దానికన్నా ముందే చేసుకోవడం అయితే మనం ఆరాంగా సేఫ్గా చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇప్పుడైతే 36.5 weeks ఇప్పుడు. సో 37th week కానీ 38th week మ్యాక్సిమం ఉండొచ్చు అనమాట డెలివరీ. సో ఎప్పుడనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. నేను డేట్ వచ్చిన తర్వాత నేను డేట్ రివీల్ చేస్తాను. ఈ వీడియో కూడా నేను ఎప్పుడు పెడతానో తెలియదు, ఎందుకంటే ఈరోజు సీమంతం వీడియో షూట్ చేస్తానో ఏంటో తెలీదు, అప్లోడ్ చేస్తానో తెలీదు. సో అందువల్ల అనమాట. ఈరోజు మేమైతే నిన్న వెళ్ళాం స్కానింగ్కి. సో ఈరోజు నిన్న అసలు అంతా యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ గారిని ఏమైనా అడుగుదాం అనుకుంటే మర్చిపోతామని చెప్పి ప్రతిసారి ఇది ఇలా అడుగుదాం. మేము అడిగిన క్వశ్చన్స్ ఏంటని తెలుసా, నేనైతే వాట్సాప్ చేశాను. మేము వాట్సాప్ చేసుకోవడం నోట్స్ యాప్ ఉంటుంది, నోట్స్లో నోట్ చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి మనం ఏం అడిగాం, ఫస్ట్ హాస్పిటల్ అంటే డెలివరీ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి మేడం చెప్పడం అయితే 15 to 20 daysలో పెట్టుకుందామని అన్నారు. అది అలా పక్కన పెట్టేద్దాం డెలివరీ డేట్ అనేది. ఎన్ని డేస్ ఉంచుతారు హాస్పిటల్లో, ఎన్ని డేస్ అని చెప్పారంటే ఒక సి సెక్షన్ కాబట్టి 3 to 4 days.
తర్వాత ముందు ఏం క్యారీ చేయాలి, మార్నింగ్ ఎన్ని గంటలు జాయిన్ అవ్వాలి, ముందు రోజు ఏం తినాలి, అండ్ ఆల్సో స్టిచెస్ పెయిన్ ఉంటుందా ఉండదా, అండ్ ఆల్సో ట్యూబెక్టమీ చేస్తారా లేదా, వాట్ కైండ్ ఆఫ్ స్టిచెస్ స్టిచెస్ అనేవి కరిగిపోయేవా లేకపోతే విప్పేవా కరిగిపోయేవా, డెలివరీ తర్వాత ఎన్ని విజిట్స్ చేయాలి. దాని తర్వాత నేను డెలివరీ తర్వాత అనకాపల్లి వెళ్ళిపోవాలి కదా. సో అనకాపల్లి మమ్మీ అయితే డెలివరీకి వస్తుంది, బట్ డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజుల్లో నేను నా రికవరీ బట్టి నేను అనకాపల్లి అనేది ట్రావెల్ చేయాలి. ఎందుకంటే పండగ సంక్రాంతి ముందు చేసి కాబట్టి, సో ఎన్ని రోజులు ఉంటుందనేది తెలీదు. సో ఎన్ని డేస్లో మనం ట్రావెల్ చేయొచ్చు, అండ్ వ్యాక్సినేషన్స్ ఏమైనా ఉంటాయా బేబీకి, అండ్ పీడియాట్రిషియన్ అవైలబుల్గా ఉంటారా లేదా, ఇంకా రూమ్స్ గురించి ఏవేవైతే క్యారీ చేయాలి, హాస్పిటల్కి ఏవేవైతే క్యారీ చేయాలి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఏమైనా ముందు ఏమైనా కాంప్లికేషన్స్ నాకు బ్లీడింగ్ ఇష్యూస్ అవి ఉండేవి కదా ఇంతకు ముందు, సో అవి ఏమైనా క్యారీ చేయాలా అవసరం లేదా, అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ పాలసీ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి నోట్ చేసుకొని మేడంని అడిగాము. మేడం అయితే నీట్గా క్లారిఫికేషన్ చేశారు. అండ్ బేబీ పొజిషన్ అది కూడా చాలా బాగుంది. అండ్ బేబీ వెయిట్ అయితే 2.5 kgs ఉందన్నమాట. అండ్ నేను వెయిట్ అయితే 96 kgsకి వెళ్ళిపోయాను. లాస్ట్ టైం కంటే 1 kg తగ్గాను కూడా. లాస్ట్ టైం అయితే 97 kgs, ఇప్పుడు 96 kgs. 93 నుంచి 97కి వెళ్ళావు, మళ్ళీ 1 kg తగ్గి 96కి వచ్చా. సో ఈ మధ్య అయితే ఫుడ్ ఇంటేక్ ఉండట్లేదు. అండ్ మాకు ఆత్రం ఏంటంటే తర్వాత డెలివరీ తర్వాత అసలు ఏం తినడానికి ఉండదు. అండ్ ఆల్సో మేము కలిసి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదని రోజు ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఈ రెస్టారెంట్కి వెళ్దాం, ఆ రెస్టారెంట్కి వెళ్దాం, ఈ దీనికి వెళ్దాం. ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా నాకు కూడా బ్యాక్ పెయిన్ ఇష్యూ బాగా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య. అయిపోతుంది. తను కూడా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి 1.5 hour పట్టేస్తుంది. సో అలా అయిపోతుంది అనమాట. అండ్ తనకి టెన్షన్ అనమాట, ఆఫీస్కి వెళ్ళే టైంలో నాకు ఏమైనా వాటర్ బ్రేక్ కానీ ఏమైనా అవుతుందేమోనని టెన్షన్. సో మా మమ్మీ వాళ్ళు వచ్చేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మమ్మీ వాళ్ళు మొన్న వీడియోలో చెప్పినప్పుడు కూడా మమ్మీ వాళ్ళని పిలిపించుకోండి, ఎవరొకరు ఉండాలన్నారు. సో డాడీకి కూడా కొంచెం డ్యూటీస్ అవి ఉంటాయి కాబట్టి మమ్మీ వెంటనే రావడం కుదరదు. సో అందువల్ల దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ముందు డెలివరీ ముందు వాళ్ళు వచ్చేదానికంటే డెలివరీ తర్వాత వాళ్ళు ఉండడం నాకు ఇంపార్టెంట్. డెలివరీ ముందు వచ్చినా సరే చేసేది ఏమి ఉండదు. అండ్ దట్టు మమ్మీకి ఏంటంటే ఇక్కడ వాటర్ అది పడక ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. సో డెలివరీ ముందు ఫీవర్ అవన్నీ వచ్చాయంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అయింది కదా. మమ్మీ సిక్ అయిందంటే నన్ను చూసుకోలేదు కదా, అందుకని. సో అలా ప్లాన్ చేసుకున్నాం మేమైతే. సో చాలా హ్యాపీ అనిపించింది 15 to 20 డేస్లో వచ్చేస్తుందని. అండ్ నాకు ఎంతైతే డెలివరీ దగ్గర పడుతుందో టెన్షను, యాంగ్జైటీ, బ్రీతింగ్ ప్రాబ్లము ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే ముందు సీ సెక్షన్ స్టిచెస్ ఇవన్నీ తెలుసు, బట్ ఇప్పుడు ఏంటంటే ట్యూబెక్టమీ ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి బాడీ కూడా కొంచెం వీక్ అయిందనమాట నాకు. ఈ మెయిన్ అర్థరైటిస్ వల్ల. సో దానికి కొంచెం భయపడుతున్నాను. ఎలా అయినా సరే ఇంకో పక్క ఏమనిపిస్తుందంటే ఎలా అయినా సరే బాడీ అంతా వాళ్ళకి ఇచ్చేయడమే, అంటే బ్రెస్ట్ కింద పార్ట్ వరకు వాళ్ళకి ఇచ్చేయడమే, ఇంకా మనం ఏం చేసేది ఏం లేదన్నట్టుగా. ఇంకోటి ఏంటంటే ఇంకో 20 days ఉంది, ఆ లోపల బేబీ మూమెంట్స్ అవి. కన్నా 2 విషయాలకి ఎక్కువ భయపడుతుంది. ఏంటంటే ఒకటి బ్యాక్ స్పైన్ చేసే ఇంజెక్షన్కి, 2 పోస్ట్ సర్జరీ నించోబెడతారు కదా సర్జరీ అయిపోయినాక, ఆ 2 సిచ్యువేషన్స్కి చాలా భయపడుతుంది. మెయిన్ నాకు ఫస్ట్ మిట్టుగాడి ఆపరేషన్ అయినప్పుడు ఎవరు చెప్పలేదు. అప్పుడు ఎవ్వరు అంటే నాకు ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఎవ్వరు చెప్పలేదన్నమాట. మీరు అనుకుంటారు ఇలా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అన్న వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఏమి ఉండదు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరి గోళాలకు ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేసినట్టుగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఉపయోగపడరు. అది నేను మాత్రం చాలా పక్కాగా చెప్తాను. అందరి కేసెస్లో నేను చెప్పను, కానీ నా కేసులో మాత్రం అలాగే ఉంటుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి బాగా అన్నిట్లోని పక్కన ఉంటారు, కానీ పెద్దవాళ్ళు ఏంటంటే చిన్నవాళ్ళ పని వచ్చేసరికి మాత్రం వాళ్ళ గోల వాళ్ళదే ఉంటుంది. అంటే ఒక తోడుగా అలా ఉండాలని ఏమీ వాళ్ళకి ప్రియారిటీ అనిపించదు అనమాట. సో అది అలా పక్కన పెట్టేస్తారు, చెత్త పక్కన పెట్టేస్తే. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మర్చిపోయాను. నించోబెట్టేటప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే మనకి సిజెక్షన్ ఆపరేషన్ చేసిన తర్వాత సిజేరియన్ చేసిన తర్వాత ఫస్ట్ నించోబెడతారో అది హారబుల్ వాక్ అనమాట. హారబుల్ అంటే అప్పుడే నేను అంత సఫర్ అయ్యానంటే అప్పుడే నేను వెయిట్ ఉన్నాను బాగానే, అప్పుడు కూడా కాంప్లికేషనే. ఇప్పుడు ఎలాగా నేను నించోగలను, వాక్ చేయగలను,
ఇది నాకు చాలా భయమేస్తుంది అనమాట. సో, అది దాని గురించే భయమేస్తుంది. ఇంక దేనికి కాదు. మనకి నార్మల్‌గా మన లేడీస్‌కి ఏంటంటే మన బాడీ ఆ సిస్టమ్‌కి తగ్గట్టు ఉంటది. అంటే ఈ సి సెక్షన్ గానీ, లేకపోతే నార్మల్ డెలివరీ, సి సెక్షన్, ఈ డెలివరీ అనే ప్రాసెస్, ప్రెగ్నెన్సీ అనే ప్రాసెస్‌కి మన బాడీ డిజైన్ అలాగే ఉంటదనమాట. సో, అందుకే మనం అవన్నీ బేర్ చేయగలం. జెంట్స్ అలా బేర్ చేయలేరు. పీరియడ్ ప్రాబ్లమ్స్ గానీ ఇవన్నీ గూడా. సో, బట్ ఇలాంటివి ఏంటంటే కొన్ని నించోవడం, ఆ వాక్ చేయడం, ఊపిరి అందకపోవడం, యాంగ్జైటీ ఎక్కువ. యాంగ్జైటీ వల్ల ఏంటంటే పల్స్ పెరిగిపోవడం, బీపీ పెరిగిపోవడం, ఇవన్నీ వీటికే భయపడుతున్నాను తప్ప అండ్ ఇంకోటి ఏంటంటే మనం బేబీ పుట్టిన వెంటనే బేబీని మనకి జస్ట్ చూపించి మనకి ఐసీయూలో పెడతారనమాట ఒక 4-5 అవర్స్ వరకు. నాకు మిట్టుగాడి దానికి ఏంటంటే ఆల్మోస్ట్ ఓవర్ నైట్ అంతా ఐసీయూలో పెట్టారు. యూరిన్ బ్యాగ్ అది పెట్టేసి మనం ఇంకా కదలకూడదు అనమాట. నెక్స్ట్ డే లేపి వాక్ చేయించారు. ఆ తర్వాత రూమ్కి ఇచ్చిన తర్వాత ఫీడింగ్ అందే నార్మల్ అయింది. అండ్ నాకు అప్పుడు ఇంజెక్షన్స్ కూడా చాలా ఎక్కువ చేశారనమాట, ఎందుకంటే కాంప్లికేషన్ వల్ల. సో, ఇప్పుడు ఇంజెక్షన్స్కి వాటికి కూడా ఏం భయం వేయట్లేదు. మెయిన్ ఆ స్టిచ్చెస్, నించోవడం, అది బేర్ చేయగలనా లేదా. అండ్ దట్టు ఇప్పుడు ఏంటంటే ట్యూబెక్టమీ కూడా మేము యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి సో దానికి భయపడుతున్నాను అనమాట. సో అసలు నాకు చెప్పేటప్పుడు కూడా ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను అప్పుడు ఎలా ఉంటానో ఏంటో అది ఇది అని చెప్పి. సో ఈరోజు అంతా బాగుంటుంది కరెక్టే, బట్ అవన్నీ ఊహించుకుంటుంటే నాకు చాలా టెన్షన్ ఇప్పటికీ కూడా చాలా గుండె దడగా ఉంటుందన్నమాట. చాలా ఇబ్బంది అనిపించేస్తుంది. సో అవి మాత్రమే. సో హ్యాపీ న్యూస్ ఏంటంటే 15 to 20 డేస్లో మనకి బేబీ వచ్చేస్తుంది. బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ అది చెప్పలేం ఎవరు వస్తారనేది. అండ్ ప్రవీణ్ గడ్డం మీసాలు అవన్నీ పెంచుకుంటున్నారు. పాప అయితే తిరుపతి వెళ్ళి వెంటనే కొండ ఎక్కుతారంట. తిరుపతి కొండ ఎక్కి పాప అయితే మేము మీకు ఇంతకుముందు చెప్పా, పాప అయితే బోల్డ్ని మొక్కులు ఉన్నాయి మాకు. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మొక్కుకున్నాం అనుకోండి, ముందు అసలు అనుకోలేదు కదా ప్రెగ్నెన్సీ అని. సో బాబు పుడితే మాత్రం పెద్దగా ఏమి ఉండదు, ఉంటాయి గుడికి వెళ్ళడం, దాన్ని పెట్టుకో, ఎందుకంటే బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా అదొక పెద్ద బ్లెస్సింగ్ కాబట్టి. అలా కూడా లేని వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు కాబట్టి సో అది ప్యూర్ బ్లెస్సింగ్ కాబట్టి అది ఇక్కడ నుంచి రావాలి. ప్రవీణ్కి అది ఇక్కడ నుంచి రావట్లేదు. ఎవరైనా పర్లేదు అనేది. సో చూద్దాం ఎవరనేది. అండ్ నేను క్యాబేజ్ది టెస్ట్ చేద్దాం అనుకున్నా. పర్పుల్ క్యాబేజ్ ఉంటుంది చూసారా, జెండర్ది, అది తెచ్చారు కూడా. అది తెచ్చి ఒక షార్ట్ లాగా ఏమైనా కొంచెం చేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకు రాను అది చేయడం కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకులే ఎవరు వస్తే వాళ్ళు రానిలే అన్నట్టుగా. అండ్ నేను ఇప్పుడు మిట్టుగాని బాగా మిస్ అవుతున్నాను ఈ టైంలో. కాసేపు నువ్వు మాట్లాడవా? 5 వచ్చేసింది కదా మాట్లాడుతుంటే కంటిన్యూగా. మేము అంటే మిట్టుని బాగా మిస్ అవుతుంది అనమాట. వాడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. దట్టు వాడు ఏంటంటే ఈ సీమంతం టైంలో బాగా సపోర్టివ్ ఉన్నాడు. అండ్ ఇప్పుడు కేరింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాడు డెలివరీకి వస్తానని కాల్ చేశాడు. నేను ప్రవీణ్కి ముందుగా చెప్తాను, ఎవరు పుట్టినా సరే వాడికి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, వాడిని ఇంకా బాగా చూసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే వాడు మా మాట మీద బట్టి హాస్టల్లో చాలా వరకు అడ్జస్ట్ అవుతున్నాడు పాపం. సో మా కోసం అంత చేస్తున్నాడు కదా అన్నట్టు. వాళ్ళ ఫ్యూచర్ గురించే వేసాం అనుకోండి, అదంతా పక్కన పెడితే. సో అలా ఎందుకో ఈ మధ్య చాలా గుర్తొస్తున్నాడు, కల్లోకి వస్తున్నాడు. ఆడు పక్కన ఉంటే బాగుంది అనిపించేస్తుంది. కానీ ఇప్పుడు నేను వాడిని హైదరాబాద్ తీసుకొచ్చానంటే వాడిది 1 month ఆల్మోస్ట్ 1 month డిస్టర్బ్ అవుతుంది ఎడ్యుకేషన్. సో ఇంకొక 1 month ఓపిక పట్టామంటే ఇప్పుడు డెలివరీకి వాడు వచ్చినా సరే వాడు ఏం చేయలేడు. హాస్పిటల్ కూడా అలో చేయలేడు, పట్టించుకోలేము. అండ్ ఈ మంత్ కూడా వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో క్రిస్మస్కి హాలిడేస్ అనేది ఇవ్వరు వాళ్ళ స్కూల్లో. సో అందువల్ల డెలివరీకి తీసుకురావాలన్నా సరే మమ్మీ వాళ్ళతో రావచ్చు. కాకపోతే మేము మళ్ళీ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 1 month 20 days to 1 month అయిపోతుంది నేను మళ్ళీ ట్రావెల్ చేయడానికి, సి సెక్షన్ కాబట్టి. సో అప్పటి వరకు 1 month స్కూల్ వేస్ట్ అవుతుంది. సంక్రాంతికి వస్తాడు కదమ్మా. ఈ 1 month ఓపిక పట్టామంటే సంక్రాంతికి హాలిడేస్ ఇస్తారు కదా, సో అప్పుడు వస్తాడులే అన్నట్టుగా. బట్ ఎందుకో వాడిని చాలా మిస్ అవుతున్నాను నేను. చాలా అంటే చాలా బంగారం అనమాట నా బుజ్జాడు. సో ఆయన బాగా మిస్ అవుతున్నాను ఈ మధ్య, అదొకటి. అండ్ ఫోన్స్ అయితే చేస్తున్నాం కానీ సో అలాగే ఇంకొంచెం వాడి ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఇక్కడ ఉంటే మాత్రం కంపల్సరీగా, అంటే ఈ టైంలో మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్కి అయితే వాడు హాస్టల్ కాకుండా ఇక్కడ స్కూల్లో చదివినట్టయితే వాడి ఎడ్యుకేషన్ బాగా డిస్టర్బ్ అవుతుంది. కరెక్ట్ టైంలోనే హాస్టల్కి జాయిన్ చేసినట్టే జాయిన్ అయ్యాడు అనమాట వాడు. ఫైనల్గా ఏంటంటే కౌంట్ డౌన్ ఆఫ్ బేబీ అరైవల్ కోసం
వీడియో స్టార్ట్ చేసాము. బట్ వీడియో డిఫరెంట్ తన ఎమోషన్స్ క్యారీ చేస్తుంది, చాలా ఎమోషన్స్. మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్ చేయలేక, అండ్ తను పర్సనల్గా తను కొంత ఫీల్ అయ్యి, నెక్స్ట్ ఈ డెలివరీకి ఎలా ఉంటుంది, డెలివరీ తర్వాత ఎలా ఉంటుంది, చాలా ఉన్నాయి మైండ్. మెయిన్ బేసిక్గా నేను మీ కామెంట్స్కి కొన్ని వాటికి రియాక్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, కొన్ని టెంపరీగా ఉన్న వాటిని మైండ్లో పెట్టుకొని నేను ఈ ప్రెగ్నెన్సీ జర్నీని డిస్టర్బ్ చేసుకోదలుచుకోవాలి. ఇంతకుముందు ఏమయ్యేదంటే నేను చాలా ఎమోషనల్గా వీక్ అయ్యేదాన్ని కొన్ని సిచ్యువేషన్స్లో. అంటే మనుషుల మీద ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇలాంటివి బాగా పెట్టుకొని నన్ను నేను డిస్టర్బ్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఆ పీరియడ్ని ఓవర్కమ్ చేసేసాను. ఇప్పుడు నేను అనవసరమైన అన్నీ పట్టుకొని నెగిటివిటీని పట్టుకొని ఉన్నానంటే నాకు ఈ 9 months మళ్ళీ తిరిగి రావు. సో అందువల్ల నేను ఈ పీరియడ్ని వీలైనంత వరకు అదేంటి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను, అండ్ ఆల్సో ఫీల్ అవుదాం అనుకుంటున్నాను ఎక్కువ. సో అనవసరమైన కామెంట్స్కి, అందుకే నేను మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా సరే, నేను మీకు ఫ్రాంక్గా చెప్తున్నా, మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా సరే కొన్ని కామెంట్స్ నేను డిలీట్ చేస్తున్నా. ఎందుకంటే నేను అవి చూసి మళ్ళీ వేరే వాళ్ళు రియాక్ట్ అవ్వడం, నేను అది చూసి మళ్ళీ బాధపడడం, మళ్ళీ నేను దాన్ని రిలేట్ చేసుకోవడం, మళ్ళీ నేను ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఈ చెత్త అంతా నాకు వద్దనమాట ఇప్పుడు. అందువల్ల నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సో ఏదైనా సరే నేను ఒక విషయం చెప్పట్లేదంటే మాత్రం అది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ అనమాట. సో అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేది కాదు, అలాగని నేను అది చెప్పి కొంతమందిని ఎంటర్టైన్ చేయాలనుకోవట్లేదు, నేను డిస్టర్బ్ అవుదాం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నా మెంటల్ అండ్ ఆల్సో ఫిజికల్ స్టేటస్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కనుక నేను చాలా డౌన్ అయ్యానంటే అది నా C-section మీద, నా హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీకు తెలుసు నేను ఇప్పటి వరకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను అనేది ప్రతిదీ నేను మీకు షేర్ చేసుకున్నా. ఫస్ట్ నుంచి బ్లీడింగ్ ఇష్యూ కానీ, థైరాయిడ్ ఇష్యూ కానీ, లేకపోతే దాని తర్వాత నేను మాట్లాడుతూ ఉంటే ఇలా చాలాసేపు మాట్లాడతాను కదా అని ఇంకా టాపిక్ కట్ చేశాను. ఎందుకంటే నాకు ఆ టాపిక్ మాట్లాడడం అసలు చాలా ఇరిటేటింగ్ ఉంది. అందువల్ల నేను ఫస్ట్ నుంచి రియాక్ట్ అవ్వదలుచుకోలేదు కూడా. సో అందువల్ల అది అలా పక్కన పెట్టేద్దాం. సో అదేంటి, నేను బేబీ ప్రొడక్ట్స్ కూడా స్టార్ట్ చేసా ఆర్డర్ చేయడం. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ చూసారా లైన్గా ఉన్నాయి, అవి వచ్చేసి నాప్కిన్స్ అనమాట, బేబీ నాప్కిన్స్. ఇవన్నీ నేను వాష్ చేసి లోపల ఆరబెట్టాను, బయట అంటే డస్ట్ వస్తుందని చెప్పి. బేబీ గురించి అని చెప్పేసి బేబీ క్లోత్స్ కానీ, లేకపోతే ఏవేవైతే ఎమర్జెన్సీ ఉంటాయో, హాస్పిటల్ క్యారీ చేయాల్సి ఉంటాయో అవి ఆర్డర్ చేసా. బేసిక్గా అలా కొనకూడదు అండ్ ఆర్డర్ చేయకూడదు, ముందుగా కొనకూడదు అసలు ఏవి కూడా అని అంటుంటారు. నేను అది 100% అగ్రీ చేస్తా. కాకపోతే నేను ఎందుకు పర్చేస్ చేశానంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను అసలు ఏం పర్చేస్ చేయలేదు. కాకపోతే నేను లాస్ట్ టైం ఒక రీల్లో ఒక డాక్టర్ పెట్టడం చూశాను అనమాట. అదేంటంటే కొంతమంది కొనకూడదు అంటారు, కొంతమంది కొంటూ ఉంటారు ముందు బేబీ ప్రొడక్ట్స్. కొనకూడదని ఎందుకు అంటుంటారంటే, అంటే ఆ రీల్ చూసి ఆవిడ ఏం చెప్పిందని చెప్తున్నాను అంతే, నా ఉద్దేశం కాదు అది. ఎందుకు కొనకూడదు అంటుంటారంట అంటే, ఇంతకుముందు పూర్వకాలంలో ముందుగా ఏమైనా కొంటే దాని తర్వాత చాలా వరకు మిస్క్యారేజెస్ కానీ, లేకపోతే బేబీ చనిపోవడం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగితే ఆ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ముందు కొన్న ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి చూసి తల్లి డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండడానికి ముందుగా కొనకూడదు అంటారంట. బట్ ఇప్పుడు ట్రెండ్లో ఏంటంటే, ముందుగా మనం అన్నీ కొనుక్కొని వాష్ చేసుకొని డెటాల్లో వాటిలో వాష్ చేసుకొని, ఎందుకంటే బేబీ ప్రొడక్ట్స్ కూడా చాలా వరకు ఇప్పుడు ఆర్డర్ చేసి కొంచెం యూస్ చేసి ఆర్ఎల్స్ చేతులు మారి ఆ డర్ట్ అంతా ఉంటుంది కదా, అందువల్ల తెచ్చుకొని వాష్ చేసుకొని అప్పుడు యూస్ చేయడం అనేది ఇప్పుడు కొంచెం ట్రెండీగా అయిందనమాట. అందువల్ల నేను అంత ఎక్కువ ఏం ఆర్డర్ చేయలేదు, జస్ట్ జుబ్బాలు కానీ, ఇలాంటి నాప్కిన్స్ కానీ, వెట్ టిష్యూస్ కానీ, ఇలాంటివన్నీ చిన్నవి కామన్గా ఉంటుంటాయి కదా, అవి ఆర్డర్ చేశానంటే. మిగతావి కార్ట్లో పెట్టుకున్నాను బేబీ బార్న్ అయిన తర్వాత ఆర్డర్ చేద్దామని. అండ్ ఆన్లైన్లో అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. బయట అయితే చాలా ప్రైజెస్ ఉంటున్నాయి బేబీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అందువల్ల ఆన్లైన్లో చూసి అన్ని కార్ట్లో, మీషోలో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, మింత్రాలో అన్నింటిలోనే కార్ట్లో పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ప్రాబ్లం మెయిన్ C-section తర్వాత ఇంక నేను ఫోన్ పెట్టుకోవడానికి అవ్వదు కొన్ని రోజులు. అసలు ఫోన్ అనేది ఎలా ఉండదు, ఫోన్ కానీ టీవీ కానీ ఎలా ఉండదు అనమాట. ఎందుకంటే మమ్మీ చాలా దారుణంగా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ విషయంలో. టీవీ వేసుకుంటే
అప్పుడు బాడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, టీవీ వాల్యూమ్ కానీ, టీవీ చూడడం కానీ, ఫోన్ చూడడం కానీ ఇవన్నీ కంప్లీట్ అవాయిడ్ అనమాట. అది 2 వీక్స్ 3 వీక్స్ 1 మంత్ నాకు కూడా నాకు తెలియదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయితే అసలు ఏం ఉండేవి కావు. అప్పుడు నేను ఫోన్ కూడా యూజ్ చేసేదాన్ని కాదు, టీవీ కూడా ఆన్ చేసేవాళ్ళు కాదనమాట, ఫ్యాన్ కూడా ఆన్ చేసేవాళ్ళు కాదు. జలుబు చేస్తుంది, చలేస్తుంది, కుంపటి అవి పెట్టేవారు అనమాట. సో బట్ ఇప్పుడు ఎలా కుంపట్లు అవి పెడతారో లేదో ఐడియా లేదు కానీ, సో ఫోన్ అనేది నేను యూజ్ చేయడం అవ్వదు. లైట్ వేసి ఉంచుతారు కదా, లైట్ కంపల్సరీ వేసి ఉంచుతారు హాస్పిటల్లో కూడా. నైట్ టైం కూడా కంపల్సరీగా లైట్ ఆన్ చేసి ఉంచుతారు అనమాట, ఎందుకంటే బేబీ భయపడుతుంది ఆరల్స్. ఇంకా వాళ్ళు చాలా చెప్తారనమాట. నేను ఇంకేది మమ్మీ అని చెప్తే నేను మీకు షేర్ చేస్తాను. బట్ నేను ఎంతవరకు హాస్పిటల్కి వెళ్ళాక షూట్ చేస్తాను అనేది కూడా నా మీద నాకు నమ్మకం లేదు. ప్రవీణ్ కొన్ని చెప్తున్నాను, ఇది షూట్ చేయి అది షూట్ చేయి అని చెప్పి, బట్ తెలీదు. అప్పుడు తను కూడా టెన్షన్ పడుతున్నాడు అనమాట. సో దాన్ని బట్టి ఉంటుంది. టెన్షన్ లేదా టెన్షన్ ఉంది, ఆ ఫేస్లో కనబడిపోతుంది టెన్షన్. నా హెల్త్ బట్టి నేను టెన్షన్ పడుతున్నానని తెలుస్తుంది మీకు, ఎందుకంటే ఆయాసపడడం కానీ లేకపోతే యాంగ్జైటీ ఇవన్నీ నేను చెప్తున్నాను కాబట్టి. బట్ ప్రవీణ్ లోపల కూడా చాలా టెన్షన్ ఉంటుంది ఆబ్వియస్లీ. అదే అనమాట షేర్ చేసుకుందాం అనుకున్నా. యాక్చువల్గా ఈరోజు లోపల స్కాన్ రూమ్లో వీడియో ఇద్దాం అనుకున్నా, బట్ అసలు వీడియోస్ అవి అలో చేయరనమాట. అండ్ స్కాన్ రిపోర్ట్ కూడా చూపిద్దాం అనుకున్నా. ఎందుకో మళ్ళీ దిష్టి తగులుతుందేమో, ఇంకా 20 days ఉంది కదా అన్నట్టు అనిపించేస్తుంది. ఎందుకు ఇప్పటివరకు చూపించలేదు దాన్ని మీద ఇప్పుడు చూపించడం ఎందుకని. నిన్న ఫోజ్ బాగా ఇచ్చింది బేబీ. నిన్న ఫేస్ అనేది చాలా మంచిగా కనిపించింది. నాకు ఎందుకో ముక్కు కొన్ని ఫోటోలో ముక్కు కొంచెం పెద్దగా కనిపిస్తుంది, కొన్ని దాంట్లో కొంచెం చిన్నది కనిపిస్తుంది. అండ్ అది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పటికీ కూడా జెండర్ ఏంటి అనేది మేము ఎంత కూడా కనుక్కోలేకపోయామన్నమాట. సస్పెన్స్ ఉంటే బెటర్. హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సూపర్ వీడియోగా కలుస్తా. అండ్ ఈ 10 days కూడా వీడియోస్ మంచిగా చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి, డిపెండ్స్ అనమాట. మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మమ్మీ వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది అనుకోండి, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను షేర్ చేస్తాను. ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బై ది వే, ఈ సారీ వచ్చేసి నేను లక్ష్మీ కుమరన్ హ్యాండ్లూమ్స్ అనే పేజ్లో తీసుకున్న కలంకారీ చెన్నూరి సిల్క్ సారీ అనమాట. మంగళగిరి బార్డర్ వస్తుంది. ఇలాంటివి నేను 2 చీరలు తీసుకున్నాను. ఈ చీర ఈరోజు కట్టుకున్నాను అనమాట, ఎందుకో మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో నాకు క్వాలిటీ బాగా నచ్చింది అనమాట. లక్ష్మీ కుమరన్ హ్యాండ్లూమ్స్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మంచి ప్రైస్కి మంచి ఇలా హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఇలాంటి టైప్ హ్యాండ్లూమ్స్ని అలాగా మీరు ఇష్టపడే వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు కదా. ఈ మధ్య బాగా ట్రెండ్ కూడా అవుతున్నాయి ఇలాంటి సారీస్ అన్నీ కూడా. ఇంతకుముందు కూడా తీసుకున్నాను, సో అది బాగా నచ్చి ఇలాంటివి మళ్ళీ ఒక 2 ఆర్డర్ చేసుకున్నాను అనమాట, పండగ కూడా వస్తుంది కదా అని చెప్పి. సో అది ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టాటా.